చేపలు పట్టుకోవడం కూడా పుణ్యకార్యమే సార్. The court asked the government to introspect and reconsider the contents of this affidavit, which could be detrimental to the culture and harmony of this nation. ఒకప్పుడు అయోధ్య, ఇక ఇప్పుడు రామసేతు. హిందువులంటి గిట్టని వాళ్ళు మనకి విరుద్ధంగా మన సంస్కృతి సాంప్రదాయాలతో ఆటలాడుకుంటున్నారు. ఇటువైపు ఎవరైనా కన్నెత్తి చూసినా నేను వాళ్ళని వదిలిపెట్టను, అంతు చూస్తాను. The court directs the government to provide scientific evidence to substantiate their claim that Ram Setu is a natural formation and not a man-made structure. భారత ప్రభుత్వం సమాధానం చెప్పక తప్పదు. అలాగే మరో రావణాసురుడి తల తెగక మానదు. సార్, నేను లీగల్ టీమ్ కి చూపించిన తరువాతే రిపోర్ట్ తయారు చేశాను. But why didn't you send it first to the ministry for approval before sending it to the lawyers? ఆర్యన్, నేను రామసేతువుని కేవలం ఒక సహజ నిర్మాణంగా వర్ణించమని చెప్పా. నువ్వు ఏకంగా రామాయణ ఇతిహాసం పైన ప్రశ్నలు ఎవరెత్తావు?